హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం మచిలీపట్నం మంగినపూడి బీచ్ సమీపంలో ఉన్న శ్రీ దత్త రామక్షేత్ర తీర్థాన్ని ఒకసారి సందర్శించబోతున్నాం. ఈ క్షేత్రం సముద్రానికి అతి దగ్గరగా ఉంటుంది. ఈ గుడి అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. శ్రీ దత్తాత్రేయ స్వామితత్వం, శ్రీ రామభక్తి, శివతత్వం మూడు తత్వాలు కలిగి పూజింపబడతాయి. అందుకనే దీన్ని దత్తరామతీర్థం అని చెప్పేసి అంటారు. క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. మొత్తం 12 నూతుల బావులు ఉంటాయి. చుట్టూ సముద్రం ఉన్నా సరే ఈ 12 నూతుల్లో మాత్రం నీరు చాలా బాగుంటుంది. భక్తుల నమ్మకం ప్రకారం ఒక్కో నూతికి ఒక్కొక్క దేవతా శక్తి ఉంటుంది. ఈ తీర్థ జలంతో పాటు పాప విమోచనం, ఆరోగ్యం, మనశ్శాంతి, కుటుంబ సమస్యలు పరిష్కారం లభిస్తాయని విశ్వసిస్తారు. భక్తుల కథనాల ప్రకారం శ్రీరాముడు వనవాస కాలంలో ఈ ప్రాంతానికి వచ్చాడని, సముద్ర తీరంలో విశ్రాంతి తీసుకున్నాడని, ఈ తీర్థాలు వెలసాయని నమ్మకం. దర్శన సమయాలు వచ్చి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. అమావాస్య, పౌర్ణమి, కార్తీక మాసంలో భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటే బస్సు ద్వారా కానీ, రైలు ద్వారా కానీ, లేకపోతే సొంత వెహికల్ ఉంటే వెళ్ళొచ్చు. ఈ మచిలీపట్నం నుంచి 10 నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. మనకి మంగినపూడి బీచ్కి సమీపంలోనే ఉంటుంది. మంగినపూడి బీచ్ దగ్గర ఉన్న దత్తరామతీర్థం ప్రకృతి, భక్తి, శక్తి మూడు కలిగిన అరుదైన క్షేత్రం. మీరు మచిలీపట్నం వైపు వెళ్తే ఈ దివ్య స్థలాన్ని తప్పక దర్శించండి.